ముందు, thousands of years before, 318 times in those 39 books, the clear information has been given where Jesus is going to come, how he is going to come, where he will be born, what kind of things he will be doing. All this is called technically prophecy. Pravachanam antaru. So Jesus Christ came as a fulfillment of prophecy. Peter Stoner is a leading mathematician. ఆయన ఏమంటాడంటే, యూ పికప్ ఎనీ 8 prophecies of Jesus Christ. యేసు ప్రభు గురించి ఉన్నటువంటి 8 ప్రవచనాలైనా తీసుకొని అది ఒక్క జీసస్ క్రైస్ట్లోని ఫుల్ఫిల్ అవ్వటం ఎంత సంభవం. ఇట్ షుడ్ ఫుల్ఫిల్ ఓన్లీ ఇన్ వన్ జీసస్. హౌ ప్రాబబుల్ ఇట్ ఈస్ అంటానికి ప్రాబబిలిటీ థియరీని అప్లై చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా, ఇట్ ఈస్ 10 to the power of 27. దట్ మీన్స్ ఆఫ్టర్ 10 యూ మస్ట్ హ్యావ్ 27 zeros. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇఫ్ యూ పికప్ ద 2 states ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ ఫిల్ ద హోల్ ల్యాండ్ విత్ 2 feet of 1 rupee coins, 2 అడుగులు రూపాయి కాయిన్స్ పరిచేశాను. ఓన్లీ 1 coin ఈస్ టైడ్ విత్ ఎ థ్రెడ్. ఒకే ఒక కాయిన్ నేను థ్రెడ్తో కట్టి ఐ జస్ట్ బ్లైండ్ ఫోల్డ్ యూ అండ్ లీవ్ యూ. నీకు కళ్ళ గంతలు కట్టేసి వదిలేస్తాను. అండ్ ఐ విల్ సే పికప్ ఎనీ 1 coin. నీకు నచ్చిన ఒక కాయిన్ పికప్ చేయి అని అంటే కనుక the probability of me picking up the coin which is tied with the thread is the probability of 8 prophecies getting fulfilled in one Jesus Christ. Hallelujah. So that speaks. So he did not come accidentally. Somebody was speaking before. It's not an accident, but definitely it's an incident. It is not an accident, but definitely it's an incident. అది అనుకోకుండా జరిగింది కాదు, ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం జరిగింది. That is what we have to understand. Jesus Christ came as per the plan. నక్సలైట్ భాషలో చెప్పాలంటే కనుక రెక్కి వేసుకొని అటాక్ చేస్తారు. సో జీసస్ క్రైస్ట్ హ్యాడ్ ఎ రెక్కి బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. Where he should be born, when he should be born, how he should be born. So that's the point number 1. Number 2, his birth must be exclusive. తన యొక్క జన్మము చాలా ప్రత్యేకం అయి ఉండాలి. మొట్టమొదటిది, I will give you very scientific evidence of his exclusiveness of the birth. Second one is the historical one. The third one is the theological one. First one is scientific one. See, when Jesus Christ was born, lot of Christians during Christmas have stars. నక్షత్రం పెట్టుకుంటారు. ఎందుకని పెట్టుకుంటారు అని అంటే, బైబుల్ సేస్ దట్ వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ దేర్ వాస్ ఎ స్టార్. ఒక నక్షత్రం ఆకాశంలోకి వచ్చింది అనేది. సి, ఒకవేళ నేను ఈ మీటింగ్కి ఇన్ని ట్యూబ్ లైట్లు పెట్టాను, నేను ఒక ఆర్డినరీ వ్యక్తిని కాబట్టి, ఒకవేళ ఇంకా పెద్ద ఆయన వచ్చాడు అనుకోండి, ఇంకా లైట్లు పెరుగుతాయి. ఇంకా పెద్ద ఆయన వచ్చాడు అనుకోండి, ఇంకా లైట్లు పెరుగుతాయి. ముఖేష్ అంబానీ వచ్చాడు అనుకోండి, మొత్తం సికింద్రాబాద్ అంతా లైట్లు వెలిగిస్తారు. Human beings can blow up many lights, and that doesn't matter. But nobody can have a star. మనుషులు నక్షత్రాన్ని తీసుకురాలి. Am I clear? యేసు ప్రభు పుట్టినప్పుడు లైట్ లేదా, స్టార్ అంటే. సో లైట్లో మనుషులు పెడతారు, స్టారు దేవుడు పెడతారు. Human beings can have lights, but only God can bring in a star. So that is the beauty of it. That's number 1. సెకండ్ థింగ్ ఏంటంటే, సైంటిఫిక్ కేటగిరీలో దీన్ని ఎందుకు పెట్టానంటే, ఒకవేళ జీసస్ పుట్టినప్పుడు స్టార్ వచ్చినట్లయితే ఖచ్చితంగా పీపుల్ హూ బిలాంగ్ టు ఎ సైన్స్ గ్రూప్ కాల్డ్ ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం అనేటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్ వేస్తారు. సార్, యేసు ప్రభు పుట్టినప్పుడు స్టార్ వచ్చిందానో, ఏ స్టార్ చెప్పు నాకు, ఏ బుక్లో ఉంది చెప్పు నాకు, ఎక్కడుంది చెప్పు నాకు, దాని ఆర్బిట్ ఎక్కడుంది చెప్పు నాకు, దాని పేరేంటి నాకు చెప్పు అని అడుగుతారు. ఎందుకంటే యూ మస్ట్ గివ్ ఎన్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. Because anything that is related to a star should be answered by the subject called astronomy. In the year 1607, 1607, there was an astronomer called Johannes Kepler. ఆయన 3 years research చేసి 1609లో he gave the answer. 1609లో చెప్పాడు, జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు వచ్చినటువంటి స్టార్ ఇది, దీనికి బ్రైటెస్ట్ మూమెంట్ 4 months ఉంది, దీని యొక్క ఎపిక్ సెంటర్ జెరూసలేం. చాలా క్లియర్గా ఇచ్చాడు. It's not a biblical answer, please. It is not an answer that is given in a church. It is not an answer given to the Christians. It is an answer given to the secular university. It cannot be done. Then how to call them? So we have a clear evidence that when Jesus Christ was born,
There was a star. So అందుకనే his birth was exclusive because when he was born, sign was given. ఒక సూచన ఇవ్వబడింది that God has come into this world as human being. దేవుడు మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు అని. That's the scientific reason. రెండోది థియోలాజికల్గా ఆన్సర్ చెప్పాలంటే కనుక ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసి పుడితే కనుక మనిషి పుడతారు. అయితే ఈయన మనిషి కాకూడదు పూర్తిగా, దేవుడు కాకూడదు పూర్తిగా. హీ మస్ట్ నాట్ బి ఓన్లీ మ్యాన్, హీ మస్ట్ నాట్ బి ఓన్లీ గాడ్. వై అని అంటే కనుక see, to connect people you have BSNL. You got my point? In the same way, to connect humans with God, we need somebody who is in between. దేవుణ్ణి మనుషులతో కలపడానికి అటు దైవ స్వభావం ఇటు మానవ స్వభావం కలిసిన వాడు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇంగ్లీష్లో ఆయన మాడితే తెలుగులో మాడుతున్నాను. ఓకే, లెట్స్ ఇమాజిన్ హీ డజంట్ నో తెలుగు అండ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు, ఆయన తెలుగు పూర్తిగా రాదు. ఈ మధ్యలో ఉన్న ఆయనకి రెండు వస్తాయి, అందుకే ఆయన ట్రాన్స్లేటర్ అయ్యాడు. Am I clear? So Jesus Christ is somebody who is in between. So he has humanness and he is also godishness. ఆయనలో దైవత్వం ఉన్నది, ఆయనలో మానవత్వం ఉంది. కాబట్టి he must be born to a virgin. ఆయన కన్యకు పుట్టాలి. ప్రజాపతి ఈ లోకంలోకి వస్తే కనుక ఆయనకు ఉండాల్సిన గుణలక్షణం ఇదే అని వేదం చెప్తుంది. ఓం శ్రీ కన్యా సుధాయ నమః. He must be born to a virgin. That's what we were looking for. So అక్కడ జరిగింది. He was born to a virgin. So that is the second exclusiveness as far as Jesus' birth is concerned. I gave you a scientific reason, I gave you a theological reason, and third one is a historical reason. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా రోమన్ గవర్నమెంట్ వాళ్ళు, రోమన్ అథారిటీస్, రోమన్ కింగ్డమ్ వాళ్ళు జనాభా లెక్కలు వేశారు, సెన్సస్. అది బైబిల్ చెప్పింది. అండ్ వీ హ్యావ్ ద సెన్సస్ రికార్డ్ టుడే. జర్మనీలోని జర్మన్ మ్యూజియంలో వాటిని పెట్టారు. దిస్ ఈస్ ద సెన్సస్ దట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ బార్న్. సో దీస్ ఆర్ ద త్రీ ఎవిడెన్సెస్ విచ్ స్పీక్స్ దట్ హీఈస్ ఎక్స్క్లూజివ్ అండ్ చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. సెకండ్ వన్. నౌ ఐ కమ్ టు ద థర్డ్ వన్, హిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పోడు. ఆయన గొప్పతనం గురించి నేను బైబిల్లో మస్తు చెప్పొచ్చు. మనకి 4 సువార్తలు ఉన్నాయి. We have 4 gospels which tell about all the great things about Jesus Christ. But some of you may not like the Bible. మీలో కొంతమందికి బైబిల్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. You may not trust the Bible. బైబిల్ అంటే నమ్మకం ఉండకపోవచ్చు. I don't argue with you. Good. It's your choice. అది మీ ఎంపిక. So I will just leave the Bible and come into the history. చరిత్రలోకి వద్దాం. There were at least 6 historians who wrote about Jesus Christ at the time of Jesus Christ. యేసుక్రీస్తు కాలానికి చెంది యేసుక్రీస్తు గురించి రాసినటువంటి చరిత్రకారులు కనీసం 6 ఉన్నారు. అందుట్లో ద టాప్ మోస్ట్ వాజ్ జోసిఫస్ ఫ్లేవియస్ అనేటువంటి చరిత్రకారుడు రోమన్ చరిత్ర, యూదుల చరిత్ర రాశాడు. హీ రోట్ 2 books. ఒకటి యాంటిక్విటీస్, రెండోది జూయిష్ వార్స్. ఈ 2 పుస్తకాల్లో కూడా జీసస్ క్రైస్ట్ని మెన్షన్ చేస్తారు. Antiquities, the name of the book Antiquities, you can download it in the Google. It has 23 chapters. 18th chapter of that book, it starts with Jesus Christ. యేసు ప్రభుతో అది ఆరంభమవుతుంది. ఏమని చెప్తుంది తెలుసా? At that time there was a man called Jesus. I hesitate to call him man because the words he spoke and the deeds he did were beyond humanness. ఆ కాలంలో యేసు అనేటువంటి ఒక మనిషి ఉండేవాడు. ఆయన్ని మనిషి అని పిలవడానికి నేను సంకోచిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మానవాతీతం అంటూ ఉంటాడు. దాన్ని హీ ఎక్స్ప్లెయిన్స్. కుంటి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చౌటి వాళ్ళు వినేటట్లు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని సహా లేపాడు. సో ఆల్ దిస్ tantamount to his greatness, his power. ఆయన ఉపయోగించినటువంటి అధికారం, ఆయన కలిగి ఉన్నటువంటి శక్తిని కనపరిచేదిగా ఉంటుంది. వెల్, ఎవరైనా శక్తివంతుల గురించి మాట్లాడితే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయితే మనం ఏమంటాం తెలుసా? ఓ, అంత శక్తి కలిగిన వాడైతే కరోనాను ఆపేయచ్చు కదా. ఇఫ్ ఈజ్ సో పవర్ఫుల్ హీ కెన్ స్టాప్ నో. ఇది మనకు వచ్చేటువంటి క్వశ్చన్. ఐ నో దాట్. సో మీరు రేజ్ చేసే క్వశ్చన్ నేనే రేజ్ చేస్తాను. ఇది మనకు ఉండేటువంటి క్వశ్చన్. సో వీల్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. దట్స్ ద థర్డ్ క్యారెక్టర్. ఫోర్త్ క్యారెక్టర్కి వచ్చేప్పటికి హీ ఈజ్ అ పర్సన్ హూ హాస్ రైచియస్నెస్. నీతి న్యాయాలు కలిగిన వాడు. ఎందుకనంటే మనల్ని పాపం నుంచి విమోచించాలి అనంటే, అపరాధ భావం నుంచి తప్పించాలంటే ఆయనకు అపరాధ భావం ఉండకూడదు. If he has to redeem us from guilty feeling, he should not be guilty of anything. He must be righteous.
ఆయన నీతి కలిగిన వాడు అయి ఉండాలి. జీసస్ క్రైస్ట్కి కొంతమంది ఎనిమీస్ ఉన్నారు, శత్రువులు ఉన్నారు. వాళ్ళని అడిగితే బాగుంటుంది. జీసస్ క్రైస్ట్ గురించి అనుకుంటున్నావు ఆయన. ఒక శత్రువు పేరు ఏంటంటే జూడస్ ఇస్కారియోట్. యేసుక్రీస్తుని 30 రూపాయలు నమ్మేశాడు. వాడిని అడిగితే వాడు ఏమంటాడు తెలుసా? సార్, నా బుద్ధి తక్కువ, ఆయన అప్పగించాను సార్. అంతేందుగా బుద్ధి ఎంత తక్కువ, 30 రూపాయలు వచ్చింది కదా నీకు. అది కాదు సార్, ఆయన నీతిమంతుడు సార్. హీఈస్ వెరీ రైచియస్, నిరపరాధి. ఇన్ హిమ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్. You got my point? This is the enemy of Jesus Christ. You got my point? So Jesus Christ ని సిలువ మీద చంపమని ఒక ఆయనకి అధికారం ఇచ్చారు. He was given the authority. He was the centurion అని చెప్పాలి. సో జీసస్ క్రైస్ట్ ని సిలువ ఎక్కించేశాడు. సిలువ మీద ఆయన చనిపోతున్నప్పుడు here is another great thing. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు చీకటి కమ్మిందంట. చీకటి. ఒకవేళ చరిత్రలో అలాంటి సంఘటన జరిగితే somebody somewhere should mention it. ఎవరో ఒకరు ఎక్కడో చోట మెన్షన్ చేయాలి. టాలస్ అనే చరిత్రకారుడు జీసస్ క్రైస్ట్ చచ్చిపోయినప్పుడు చీకటి కమ్మింది. ఎందుకు కమ్మిందో నాకు తెలీదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ లూనార్ డే. అది పున్నమి రోజు కాదు, అది అమావాస్య కాదు. అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడాలి. అది సూర్యగ్రహణం కాదు, పున్నమి రోజు. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు అంటాడు. ఆ చీకటి ఏర్పడినప్పుడు నెత్తి మీద ఉన్నటువంటి ఆ హెల్మెట్ని తీసేసి he removes the helmet and keeps it in his hand and he looks at Jesus Christ and he says he is truly the Son of God. In నిజంగా దేవుని కుమారుడు. You got my point? So these are people who don't like Jesus Christ. Now let me come to India. భారతదేశంలో కొద్దాం. I want to quote about two people very famous as far as Indians are concerned. Number one is most of the Hindus like certain people. వాళ్ళు వేరియస్ కేటగిరీస్ చెందినప్పటికీ, వేరియస్ కాస్ట్ గ్రూప్స్కి చెందినప్పటికీ, సెగ్మెంట్స్కి చెందినప్పటికీ, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి. వన్ ఆఫ్ దమ్ ఈజ్ స్వామి వివేకానంద. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ ఇట్. స్వామి వివేకానంద వెంట్ టు షికాగో టు స్పీక్ ఇన్ వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్. ప్రపంచ మత సమ్మేళనంలో మాట్లాడటానికి వెళ్ళాడు. హీ గేవ్ 3 lectures. 3 lectures ఇచ్చారు. మీరు ఒకవేళ రామకృష్ణ మట్టుకు వెళ్తే కనుక షికాగో అడ్రసెస్ అనే ఒక బుక్ దొరుకుతుంది. ఇట్స్ ఎ వెరీ స్మాల్ బుక్. దోస్ ఆర్ ద 3 sermons he gave in Chicago. అది అయిపోయిన తర్వాత ఆయన ఈ ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, వాట్ యూ థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? బికాస్ యూ కేమ్ ఫ్రమ్ ఇండియా, యు ఆర్ ఎ హిందూ, వాట్ యూ సే అబౌట్ జీసస్ క్రైస్ట్? నువ్వు భారతదేశం నుంచి వచ్చావు, నువ్వు ఒక హైందవుడివి, యేసు ప్రభు గురించి నువ్వేమంటావు అని. Thus saith Jesus అని ఇంకొక బుక్ రాశాడు స్వామి వివేకానంద. ఇట్స్ ఎ వెరీ స్మాల్ బుక్. when I purchased it was 6 rupees. మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ వెరీ స్మాల్ బుక్. యూ మస్ట్ రీడ్ ఇట్. దాన్ని చదవాలి. హియర్ ఈ స్వామి వివేకానంద రైట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి రాస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నజరేతుకి చెందినటువంటి యేసయ్య గురించి నన్ను ఎవరన్నా అడిగితే, ఈ లోకంలో నీతిమంతుడు యథార్థవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ఒక్కడే. సనాతన మతానికి చెందిన నేను యేసుక్రీస్తుని దేవుడు అని కాకుండా ఇంకో విధంగా చూడలేను. ఇఫ్ యు ఆస్క్ మీ అబౌట్ జీసస్ ఆఫ్ నాజరెత్, ఐ వుడ్ సే లైక్ దిస్: if at all there is a righteous and good man in this world, it is Jesus and Jesus alone. As a man from Eastern Orthodox religion, I would consider Jesus as God and God alone. So my friends, what do you see? We see the character of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క గుణం అక్కడ కనబడతా ఉంది. మహాత్మా గాంధీ in his book several times he mentioned this. ఏమంటాడు తెలుసా? If you ask me about Jesus, యేసు ప్రభు గురించి నన్ను అడిగితే కనుక, I would say one word: his message went straight into my heart. ఆయన ఇచ్చినటువంటి వర్తమానం నా గుండెకు సూటిగా కూర్చుకుంది. That's enough అని అంటాడు. అది చాలు అని అంటాడు. So my friends, I gave you 4 till now. ఒకటి, he came with preparation. Number 2, he came with an exclusive entry. Number 3, he exhibited great power. Number 4, he was having an excellent character. 5th one, why did he come? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోకి? We'll ask Jesus Christ, యేసయ్య ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే కనుక, his answer would be only one. ఎందుకు తెలుసా? చచ్చిపోవడానికి వచ్చాను. ఎవడైనా సరే ఈ లోకంలో ఎందుకు వచ్చావంటే బతకడానికి అంటాడు. But do you know what Jesus says? I came into this world to die. Why? What is your death going to achieve? Why you want to die? Why you are so specific about your death? నీ మరణం గురించి ఎందుకు నువ్వు అంత స్పెసిఫిక్గా ఉన్నావు అంటే, ఇట్స్ వెరీ సింపుల్. హ్యూమన్ బీయింగ్స్ కమిటెడ్ సిన్. ఐఎమ్ హోలీ గాడ్. మానవులు పాపం చేశారు, నేను పవిత్రుని. ఐ కెనాట్ యాక్సెప్ట్ సిన్.
నేను పాపాన్ని అంగీకరించలేను. బట్ ఐఎమ్ లవింగ్ గాడ్. నేను ప్రేమ కలిగిన దేవుడిని. ఐ కెనాట్ డినై హ్యూమన్స్. నేను మానవుల్ని కాదనలేను. సో దట్స్ ద హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ దేర్. హోలీ గాడ్ రిజెక్ట్స్ సిన్, లవింగ్ గాడ్ కెనాట్ రిజెక్ట్ సిన్. అండ్ ఐ నీడ్ టు టేక్ ఇన్ బిట్వీన్. మధ్యలో నేను నిలబడాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. నేను మధ్యలో నిలబడుతున్నాను. మానవులు చేసిన పాపాన్ని నా మీద వేసుకొని వారి శిక్షను నేను అనుభవించి మానవులకి పాప విమోచన కలిగేటట్లు చేయండి. ఆ రీజన్తో ఈ లోకంలోకి వచ్చాను. సో మై అల్టిమేట్ పర్పస్ ఈస్ టు డై ఆన్ ద క్రాస్. క్రాస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. సిలువ అనేది అనుకోకుండా వచ్చింది కాదు. క్రాస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సిలువ అనేది దేవుని యొక్క ప్రణాళిక. That's why he died on the cross. His death has a purpose to redeem us. Now the sixth one comes. Sir, Jesus Christ ఆయన చెప్పినట్లు నా పాప విమోచన కోసం చచ్చిపోయాడు అని అంటానికి రుజువేంటి సార్? వాట్ ఈస్ ది ఎవిడెన్స్? జీసస్ క్రైస్ట్ని అడిగారు, నువ్వు దేవుడు అంటాను రుజువేంటి? నువ్వు మా రక్షకుడు అంటాను రుజువేంటి? నువ్వు పరలోకంలోకి ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు అంటాను రుజువేంటి అని అంటే ఆయన అన్నాడు, మీరు నన్ను చంపుతారు, మూడో దినాన్ని నేను తిరిగి లేస్తాను. The resurrection is the ultimate proof that he is the Savior. He rose again. His tomb is the only tomb that is empty in the whole world. ప్రపంచం అంతట్లో ఖాళీగా ఉన్నటువంటి సమాధి అది ఒకటే. Sir was speaking about Karl Marx. His tomb is there closed. Sir was speaking about Socrates. His tomb is there, it's closed. But if you speak about Jesus, his tomb is also there in Jerusalem, but it's open. It's open. He's not there. ఆయన లేడు అందుకు. ఎందుకు అని అంటే కనుక he died and rose again. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. He died to get rid of all my sin. నా పాపాన్ని పరిహరించడానికి ఆయన శిలువ మీద చనిపోయాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మ అనే పుణ్యదాన బలియాగం. సర్వ మానవులు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా రక్తం చిందించబడాలి. ఎవరి రక్తం అది? మనుషులదా? ఎవరి రక్తం అది? జంతువులదా? కాదు. తద్రక్తం పరమాత్మ అనే ఆ రక్తము పరమాత్మునిదే ఉండాలి. పుణ్యదాన బలియాగం పవిత్రమైనది, యథార్థమైనది, అది నిత్యం ఉండేది. ఆ రక్తాన్ని యేసే కార్చాడు. And that's why he is the savior of the world. And finally the seventh one, ఆయన యొక్క మెసేజ్, ఆయన వర్తమానం, the gospel of Jesus Christ is shared among all the peoples in this world. There is no country where Christ is not celebrated. ఈ ప్రపంచంలో ఒక్క దేశం లేదు యేసు ప్రభు గురించి ఆలోచించకుండా ఉండే దేశం, యేసు ప్రభు యొక్క జన్మాన్ని ధ్యానించకుండా ఉండేటువంటి దేశం. Forget about that. I want to speak about myself and close. How he impacted me. నన్ను ఏ విధంగా ప్రభావితం చేశాడు. With that I will close. My friends, I was definitely born in a Christian family. ఖచ్చితంగా నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. My parents were very orthodox and very religious. చాలా భక్తి పరులు, ప్రార్థనా పరులు. But my life was not that much. నా లైఫ్ అలాంటిది కాదు. Once I got into college, I started swindling away and doing all sorts of dirty things. ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి నా జీవితాన్ని పాడు చేసుకోవడం మొదలుపెట్టాను. టు మేక్ ద లాంగ్ స్టోరీ వెరీ షార్ట్, ఐ హావ్ బికమ్ ఎ డ్రగ్ అడిక్ట్. నేను ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోయాను. ఐ యూస్ టు టేక్ పెథలిన్ అండ్ మార్ఫిన్. When it could not give me the kick I was looking for, I used to go for hashish, marijuana. So that was it. So I became an addict. నేను ఒక అడిక్ట్ అయిపోయాను. సో వీక్లీ 3 times నా యొక్క బాడీలోకి డ్రగ్ ఎక్కాలి, లేకపోతే నాకు స్పాస్మాటిక్ కన్వల్షన్స్ వస్తాయి, వణుకు వస్తుంది. మై బ్రెయిన్ విల్ నాట్ బి అండర్ కంట్రోల్. I will be totally restless. So I needed money. డబ్బులు కావాలి. ఇంట్లో దొంగతనం చేసిన మా మమ్మీ వెడ్డింగ్ శారీ I sold for 20 rupees to get money, to get drug. That was my life. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 1983-84లో ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేసెస్లో ఎక్స్క్లూజివ్ బార్స్ ఓపెన్ చేశారు. ఒకటి దివాంచి, ఇప్పుడు కూడా ఉంది, పంజాగుట్ట నిజామ్స్ హాస్పిటల్ పక్కన ఉంటుంది. రెండోది శ్రీదేవి సికింద్రాబాద్ సనత్ నగర్లో ఉండేది, అది క్లోజ్ అయిపోయింది. మూడోది కెసినో, అది గుంటూరులో ఉండేది నాస్ సెంటర్ దగ్గర, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఈ 3 బార్స్లో గవర్నమెంట్ అప్పుడు పర్మిట్ చేసింది ఏంటంటే దే క్యాన్ హ్యావ్ క్యాబరే. సో దే క్యాన్ హ్యావ్ క్యాబరే, 3 కార్పెట్ 5 కార్పెట్ క్యాబరే అని అంటారు. అండ్ క్యాబరే అంటే women used to come, they used to dance, with seductive poses, they used to undress themselves, వాళ్ళు బట్లిపెస్ డాన్స్ చేసేవాడు. సో వాళ్ళతో ఒక మేల్ డాన్సర్ కావాలి, హీస్ కాల్డ్ ఎ స్ట్రిప్ డాన్సర్, వాడిని బట్లిప్పి డాన్స్ చేసేవాడు అంటారు. సో ఐ యూస్ టు డూ దాట్ టు గెట్ మనీ. నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను ఏదైనా చేయడానికి ఇష్టపడేవాడు. సో దాట్ వాస్ ది సిచ్యువేషన్.
సో ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఐ కుడ్ నాట్ గో వన్స్. సో నాకు బాగా పెయిన్ ఎక్కువైపోయింది. సో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఐ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. నేను చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గర నిలబడినప్పుడు మై ఫ్రెండ్ కేమ్ అండ్ పుల్ మీ అప్, బయటికి లాగేశాడు. వాడిని నేను కొట్టాను, వాడు కూడా నన్ను కొట్టాడు. నేను చచ్చిపోతానంటే వాడు వదిలిపెట్టలేదు. వాడు, అరే నీకున్న ప్రాబ్లంకి డెత్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. నువ్వు ఈ సమస్యతో చచ్చిపోతే అది నీ సమస్యకు పరిష్కారం కాదు. మన నా సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అంటే హీ టోల్డ్ మీ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసే గురించి చెప్పాడు. మై ఫ్రెండ్స్, ఆనెస్ట్లీ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. ఆనెస్ట్లీ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. నాకు ఇష్టం అనిపించలేదు. గెట్ లాస్ట్ రా, జీసస్ క్రైస్ట్ ఉంటే కనుక నా డ్రగ్స్ నుంచి నా వైపు తీసుకొచ్చిండేవాడు. ఇదే మాట అన్నాడు. హీ టోల్డ్ నో, గాడ్ ఈజ్ రైచస్. దేవుడు నీతి కలిగిన వాడు, దేవుడు మంచోడు. అరే నీ దేవుడు మంచోడు అంటావు, నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటావు. యూ సే యువర్ గాడ్ ఈజ్ గుడ్, హోలీ, యూ సే యువర్ గాడ్ ఈజ్ లవింగ్. బోత్ ఆఫ్ దెమ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ లెవెల్. ఒకేసారి ప్రేమ పవిత్రత ఉండలేవు. హోలీనెస్ సేస్ యూ కెనాట్ టచ్ సంథింగ్ బ్యాడ్. లవ్ సేస్ యూ కెనాట్ లీవ్. ప్రేమ వదులుకోలేదు, భక్తి తట్టుకోలేదు. ఎట్లా హౌ ఇట్ వర్క్స్ అని అంటే వాడు అన్నాడు ఇట్ వర్క్స్ అని ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఇచ్చాడు, డెమాన్స్ట్రేషన్ లాగా. నీ దగ్గర ఒక చిన్న బాబు, ఒక స్మాల్ కిడ్ కమ్స్ అండ్ సేస్ క్రైస్ అని ఏడుస్తూ ఉంటాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకో చిన్న పిల్లలను చూపించి ఆడు కొట్టాడు అంటాడు. హీ షోస్ అనదర్ స్మాల్ కిడ్ అండ్ సేస్ దట్ ఫెలో హిట్ మీ. అండ్ ఇన్ దాట్ సిచ్యువేషన్ వాట్ ఆల్ ఐ హ్యావ్ టు డూ? నేనేం చేయాలి? వీడిని సాటిస్ఫై చేయాలని ఓన్లీ థింగ్ ఏంటి సార్, ఐ షుడ్ కాల్ దట్ ఫెలో అండ్ కిక్ ఇట్. వాడిని పిలుచుకొట్టాలి. అప్పుడు వీడు సైలెంట్ అయిపోతాడు. అమ్మయ్య నా ఖర్చు తీరిందని వాడు మొదలు పెడతాడు ఏడవడం. నా ఫ్రెండ్ అడిగింది ఏంటి సార్, దిస్ ఫెలో షుడ్ స్టాప్ క్రైమ్ అండ్ దాట్ ఫెలో షుడ్ నాట్ స్టార్ట్ క్రైమ్. డూ హ్యావ్ ఎనీథింగ్ అన్నాడు. ఒక ఫ్యూ మినిట్స్ ఆగి ఎస్ ఉందన్న. ఏంటి సార్, ఐ విల్ కాల్ దట్ ఫెలో, ఐ విల్ కీప్ మై హ్యాండ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ ఐ విల్ కిక్ మై హ్యాండ్. నా చేతిని నేను కొడతాను, ఆడి వీపిని కాదు. వీడికి అమ్మయ్య నా ఖర్చు తీరింది అనుకుంటాడు. ఎస్, ఫైనలీ దట్ ఫెలో వాస్ కిక్డ్. వాడేమంటాడు సార్, పిచ్చోడు నాకు తగలేదంటాడు. హీ లుక్స్ బ్యాక్ అండ్ సేస్ ఐ వాస్ నాట్ హిట్. మా ఫ్రెండ్ అన్నాడు సబాష్ బాగా ఇచ్చావు, కానీ ఇందులో ఏడ్ చేద్దాం ఎవడు అన్నాడు. ఇన్ దిస్ హూ విల్ క్రై? యూ టోల్డ్ మీ నోబడీ షుడ్ క్రై. No. Those two kids should not cry, but somebody should cry. Who will cry? After a few seconds I said, I have to cry because I hit myself. He said, that's exactly what Jesus did. His holiness said, kick. His love said, not him. So Jesus Christ kicked himself instead of you, instead of me. And that's why he cried on the cross and died on the cross. And అందుకే శిలువ మీద ఏడ్చాడు అండ్ శిలువ మీద చనిపోయాడు. ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది. దెన్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్ వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి? ఏం లేదురా, ఫ్రెండ్తో మాట్లాడినట్లు జీసస్తో మాట్లాడు. యూ జస్ట్ టెల్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ప్రార్థన అంటే మంత్రం కాదు, ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైన భాష కాదు, ప్రార్థన అంటే ఒక పౌరాణికమైన మాటలు కావు. వెరీ సింపుల్ వర్డ్స్, వెరీ సింపుల్. ఏసయ్యా, అప్పుడు ఇలాగే ప్రార్థన చేశాను. ఏసయ్యా, ఏంటిది నా జీవితం ఎట్లా అయిపోయింది? ఓకే, ఒప్పుకుంటాను, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. వీడేదో చెప్తున్నాను, నువ్వు ఏదో హెల్ప్ చేస్తా ఉంటాను, చేస్తావా? కెన్ యూ హెల్ప్ మీ? ఎస్, నేను ఒప్పుకుంటాను, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. నువ్వు ఏదో సినిమా చచ్చిపోయి ఉంటావు నా కోసం, నిజమా? అది క్లియర్ చేస్తావా? ప్రూఫ్ ఏమైనా ఉందా? కెన్ యూ క్లియర్ ఇట్ ఇన్ మై హార్ట్? నా హృదయంలో ఆమె చేయగలవా? దిస్ ఈజ్ హౌ ఐ స్పోక్ టు హిమ్, వెరీ ఆనెస్ట్లీ. కొద్దిసేపటికి బాగా దుఃఖం అనిపించింది. ఆ దుఃఖం పోయిన తర్వాత హృదయంలోంచి ఏదో లిఫ్ట్ వెయిట్ తీసేసినట్లు అనిపించింది. యాజ్ ఇఫ్ సంబడి హ్యాస్ అన్బర్డెన్డ్ మీ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నా ఫ్రెండ్తో అన్నాను, అరే ఐమ్ ఫీలింగ్ సో స్ట్రేంజ్, సో డిఫరెంట్, చాలా వేరుగా అనిపిస్తుంది, డిఫరెంట్గా. హీ హగ్ మీ అండ్ సెడ్, ప్రపంచం మారలేదురా, నీ జీవితం మారింది అన్నాడు. మై ఫ్రెండ్, ట్రూ క్రిస్మస్ అనేది జీసస్ క్రైస్ట్ బెత్లెహేంలో పుట్టాడా లేకపోతే బనారస్లో పుట్టాడా విషయం కాదు. జీసస్ క్రైస్ట్ నీ హృదయంలో పుట్టాడా కాదా అని. సో అన్లెస్ అండ్ అంటిల్ దట్ హ్యాపన్స్, I cannot say Happy Christmas. Happy Christmas అని చెప్పాలి. So the whole intention of calling you people is to tell why Jesus came into this world. యేసయ్య ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి. If you are able to see a sense, a kind of logic, దీంట్లో లాజిక్ ఉంది, హిస్టరీ ఉంది, ఎవిడెన్స్ ఉంది, it has some kind of application to my life, నా జీవితానికి వర్తిస్తుంది అనుకుంటే, you can invite Jesus Christ. అసతోమ సద్గమయ, నా జీవితం గందరగోళంగా ఉంది. జీసస్ సెడ్, ఐ యామ్ ద ట్రూత్. తమసోమ జ్యోతిర్గమయ, నేను అంధకారంలో ఉన్నాను, వెలుగక్కడ. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్.
మృత్యోర్మ అమృతాంగమయం. మరణ భయంలో ఉన్న నిత్య జీవం ఎక్కడ? నేనే మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాను, నేనే పునరుత్థానాన్ని. ఐ వెంట్ త్రూ ద డెత్ ఇంటూ రిజరెక్షన్ అండ్ ఐ యామ్ ద లైఫ్. నేను జీవాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త భారం మోసుకుంటున్న వాళ్ళారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. Jesus never told anybody else. He said, I am the answer. నేను జవాబుని అన్నాడు. So coming to Jesus Christ is the true Christmas. So my friends, this is all I would like to share about Christmas. If you think that this has some application to your life, మీ జీవితానికి ఇది వర్తిస్తుంది అనుకుంటే, you can say a small prayer. ఒక చిన్న ప్రార్థన మనం చేయొచ్చు. If it is okay with you, can you bow down your heads, close your eyes? I would like to pray and close. Maybe we'll take a minute, ఒక నిమిషం తీసుకుందాం.